ఓకే. లాస్ట్ క్లాస్ మన షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్‌లో ఫస్ట్ ఎఫ్‌సిఎఫ్ఎస్, ఎస్‌జిఎఫ్ చెప్పామమ్మా. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండ్ ఎస్‌జిఎఫ్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. ఓకే. అవి ప్రియంటివా, నాన్ ప్రియంటివ్ అల్గోరిథమ్సా? మీరు నాకు ఆన్సర్ చేస్తా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ దగ్గర మీకు అర్థమైందా లేదా అనేది నాకు తెలియాలి కదా! మీరు ఈవెన్ అన్‌మ్యూట్ చేసుకోకపోతే చాట్ బాక్స్ అయినా సరే యూజ్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తే ఒకటి ఇప్పుడు చూసారుగా ఎఫ్‌సిఎఫ్ఎస్ సేమ్ అదే టర్న్ అరౌండ్ టైమ్ అండ్ వెయిటింగ్ టైమ్ కాలిక్యులేట్ చేస్తున్నాము. ఎస్‌జిఎఫ్ టర్న్ అరౌండ్ టైమ్, వెయిటింగ్ టైమ్ కాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ ప్రయారిటీ తీసుకున్నా, రౌండ్ రాబిన్ తీసుకున్నా, ఇప్పుడు మనం చేస్తుంది నాన్ ప్రియంటివ్. ప్రియంటివ్ అల్గోరిథమ్స్ తీసుకున్నానమ్మా, సేమ్ వెయిటింగ్ టైమ్‌ను, టర్న్ అరౌండ్ టైమే కాలిక్యులేట్ చేస్తాం. సో, మరి దేనికి ఏ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాము అనేది తెలియాలి కదా! ఇప్పుడు మనకి స్టాక్ క్యూ ఉందనుకోండి, ఇలా లిఫో లేకపోతే ఫిఫో. సో, దీనికి పుష్ అంటే ఈ అల్గోరిథమ్స్ 4 స్టెప్స్ రాయాలి, లాజికల్‌గా రాయాలి అనేది ఉంటది. సో, ఇక్కడ మనకి అవి కూడా ఉండదు. ఏమి లాజికల్‌గా రాసేది కూడా స్టెప్స్ కింద, అల్గోరిథమ్స్ కింద ఏమి ఉండవు. కానీ సిపియు షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ అంటున్నాం. ఇక్కడ కోడింగ్ ఇంప్లిమెంటేషన్‌ది ఏం రాయరు కదా! ఓకే. సో, మీరు నాకు రెస్పాండ్ అవ్వాలి. ఆ వాల్యూస్ కానీ, లేకపోతే ఆన్సర్స్ లేకపోతే ఏం కాలిక్యులేట్ చేస్తాం ఇలా అడుగుతున్నాము అన్నప్పుడు, మీకు ఎంతవరకు దాన్ని మీరు ఇక్కడ ఆన్‌లైన్ కాబట్టి ఇంత కొంచెం స్ట్రెస్ చేశాను అని అని మీరు ఫీల్ అయినా సరే నాకు రెస్పాండ్ అవ్వాలి. మీరు బోర్డును మనకి ఆఫ్‌లైన్ అనుకోండి తెలిసిపోతుంది. మీరు సాల్వ్ చేస్తా ఉంటారు కాబట్టి మేము రౌండ్స్ ఏస్తా ఉంటాం కదా! తెలుస్తది. ఎవరెక్కడ లాగింగ్‌లో ఉన్నారు అనేది. సో, ఈ అల్గోరిథమ్స్‌లో ఒక అల్గోరిథం ఖచ్చితంగా ఇస్తాడు. ఓకే. సో, ఎఫ్‌సిఎఫ్ఎస్‌లో మనం ఏమేం కాలిక్యులేట్ చేసాము? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది ప్రియంటివా, నాన్ ప్రియంటివ్ అల్గోరిథమా? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది ప్రియంటివ్ ఆర్ నాన్ ప్రియంటివ్ అల్గోరిథం? దేని కిందొస్తది? వాడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని ఇవ్వకపోతే ప్రియంటివ్, నాన్ ప్రియంటివ్ అల్గోరిథం ఎక్స్‌ప్లెయిన్ బ్రీఫ్‌లీ అబౌట్ విత్ ఎగ్జాంపుల్ అని చెప్పి ప్రియంటివ్ అల్గోరిథం, నాన్ ప్రియంటివ్ అల్గోరిథం అని ఇస్తే మీరే రాయాలి అని చెప్తున్నాను కదా! దాంట్లో అల్గోరిథమ్స్ ఒక్కొక్క దాంట్లో 2 అల్గోరిథమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో, అది తీసుకొని మీరే ఆ టేబుల్ కూడా తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకొని చేయాలమ్మా. ఎఫ్‌సిఎఫ్ఎస్ నాన్ ప్రియంటివ్ అల్గోరిథం. సో, దానికి ఏం కాలిక్యులేట్ చేసాము? వెయిటింగ్ టైమ్ కాలిక్యులేట్ చేసాం. ఓకే. నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైమ్ కాలిక్యులేట్ చేసాం. సో, వెయిటింగ్ టైమ్ అంటే ఏం చేశారు? వెయిటింగ్ టైమ్ అంటే ఏం కాలిక్యులేట్ చేశారు? అసలేమీ కాలిక్యులేట్ చేయలేదా మనం? వెయిటింగ్ టైమ్. వెయిటింగ్ టైమ్ మొన్న ఒక 6 మెంబర్స్ అయినా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడేంటి ఒకళ్ళు అవ్వట్లేదు? రోల్ నంబర్ 4, 13. సో, మీ అందరికీ ఆబ్సెంట్ ఏసుకోవచ్చా? రెస్పాండ్ అవ్వరోళ్ళెవరికి? ఈజీ ప్రాబ్లమ్సే కదా! మీరు ఒక్క నుంచి దీనికి ఇది చెయ్యాలి, బిఫోర్‌ది కన్సిడర్ చేయాలనేది ఏం లేదమ్మా దీంట్లో. వెయిటింగ్ టైమ్. ఆ ప్రాసెస్ దాంట్లో ఎంటర్ అయ్యేంత వరకు ఎంతసేపు వెయిట్ చేసింది అనేది చూసాం. చెక్ చేసాం. ప్రతిదానికి P1, P2, P3 అలా ప్రాసెస్ తీసుకున్నప్పుడు ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతానికి ఎంతసేపు అది క్యూలో వెయిట్ చేసింది. రెడీ క్యూ అంటాం దాన్ని. రెడీ క్యూలో వెయిట్ చేసింది అనేది వెయిటింగ్ టైమ్ కాలిక్యులేట్ చేసాం. టర్న్ అరౌండ్ టైమ్ దగ్గరికొచ్చేసరికి దాని కంప్లీషన్ టైమ్ అంటే బర్స్ట్ టైమును ఇది తీసుకున్నాము. వెయిటింగ్ టైమ్ ప్లస్ బస్ టైమ్ తీసుకున్నాము. ఓకే. సో, సేమ్ ఇప్పుడు ఎఫ్‌సిఎఫ్ఎస్‌కి, ఎస్‌జిఎఫ్‌కి తీసుకున్నాము అంటే ఎఫ్‌సిఎఫ్ఎస్‌కేమో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే దాంట్లో తీసుకున్న దానికి షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనేది తీసుకున్న దానికి మనకిక్కడ డిఫరెన్స్ ఏమొస్తుంది? డిఫరెన్స్ ఏమొస్తుంది? ఎక్కువ ప్రాసెస్ అనేది ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండట్లేదు. షార్టెస్ట్ జాబ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు P2 ఉంది. P5 ఉంది. సో, ఇలా షార్టెస్ట్ జాబ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ కంప్లీట్ చేసుకునేసరికి మనకి కాలిక్యులేషన్ వెయిటింగ్ టైమ్ అయినా సరే, టర్న్ అరౌండ్ టైమ్ అయినా సేమ్ అదే వాల్యూస్ తీసుకొని మనం చేసాం కదమ్మా! సో, అక్కడ మనకి చేంజ్ తెలిసింది. ఇంత మిల్లీ సెకండ్స్ ఆఫ్ టైమ్‌లో ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది అనేది. ఓకే. నెక్స్ట్ ఇంకో నాన్ ప్రియంటివ్ అల్గోరిథం ఏంటి అంటే ప్రయారిటీ. ప్రయారిటీ.
సో, ప్రయారిటీ ఏంటి అంటే ఇది ఎస్‌జేఎఫ్, ఎఫ్‌సీఎఫ్ఎస్ ఏ మోడల్ తీసుకున్నా దాంట్లో ప్రయారిటీ అనేది ఇంక్లూడ్ చేసేసరికి ఇప్పటివరకు మనకేమేమొచ్చింది? ప్రాసెస్ గురించి రాసాము, బర్స్ట్ టైమ్ రాసాం అంతే. ప్రయారిటీ తీసుకోలేదు, అరైవల్ టైమ్ తీసుకోలేదు. అరైవల్ టైమ్ వాడు ఇవ్వకపోతే మిమ్మల్ని ఎలా తీసుకోమన్నాను అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేది ఈజ్ నథింగ్ బట్ అరైవల్ టైమ్. ఎప్పటికది అరైవ్ ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైం పట్టింది అనేది అరైవల్ టైమ్. సో, అరైవల్ టైమ్ ఇక్కడ అన్ని జీరోస్. ఒకవేళ అరైవల్ టైమ్ టేబుల్ ఏమీ ఇవ్వలేదు అనుకుంటే కనుక ఎలా కన్సిడర్ చేసుకోవాలి అంటే 0 కిందే కన్సిడర్ చేస్తారు. ఓకే. సో, ప్రాసెస్‌కి, బర్స్ట్ టైమ్‌కి ఎక్స్‌ట్రా ఏం యాడ్ అయ్యింది అంటే ప్రయారిటీ. ప్రయారిటీ. అదే ఎస్‌జీఎఫ్ తీసుకుంటే ఏమవుతుంది? మనకి ప్రయారిటీ కూడా ఉండకుండా జస్ట్ బర్స్ట్ టైము, ప్రాసెస్. సో, దీంట్లో అన్నిట్లికన్నా షార్టెస్ట్ జాబ్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఓన్లీ ప్రయారిటీ కింద తీసుకోకుండా మీరు ఓన్లీ షార్టెస్ట్ జాబ్ వరకే తీసుకున్నారనుకోండి. ఓకే. సో, షార్టెస్ట్ జాబే తీసుకున్నారనుకోండి. P2, P4 2 బర్స్ట్ టైము 1 మిల్లీ సెకండే ఉన్నాయి. సో, మామూలుగా షార్టెస్ట్ జాబ్ ఫస్ట్‌లో ఏమంటున్నాము? ఏదైతే చిన్నదుంటుందో ఫస్ట్ అది అరైవ్ అయిపోతుంది అని చెప్తున్నాం. సో, ఇక్కడ 2 ఒకటే ఉంది కాబట్టి మరి ఏది తీసుకోవాలి అంటే P2, P4 1 మిల్లీ సెకండ్ ఉంది కాబట్టి ఫస్ట్ క్యూలోకి రీచ్ అయ్యేది ఏమవుతుంది? P2 ప్రాసెస్ P2 నెక్స్ట్ P4. సో, P2 తర్వాత P4 నెక్స్ట్ ఏమొస్తుంది? నెక్స్ట్ షార్టెస్ట్ బర్స్ట్ టైమ్ ఏముంది? P3. సో, P2, P4, P3 నెక్స్ట్ షార్టెస్ట్ P5 అండ్ నెక్స్ట్ లాస్ట్‌ది P1. ఓకే. సో, అలా వస్తది. ఇదే సేమ్ దీనికే మీరు ఆహ్, ఎఫ్‌సీఎఫ్ఎస్, ఎస్‌జేఎఫ్ ఫైండ్ చేశారు అంటే గనక షార్టెస్ట్ జాబ్ ఫస్ట్‌కి 2 ఈక్వల్ ప్రయారిటీ బర్స్ట్ టైమ్స్ ఉన్నప్పుడు ప్రాసెసెస్ దగ్గర చూసుకుంటాం. ప్రాసెస్ ఏదైతే ఫస్ట్ రీచ్ అయిందో షార్టెస్ట్ జాబ్‌తో అంటే P2, P4తో ఫస్ట్ రీచ్ అయ్యేది P2 కాబట్టి సో, P2 మనకి గ్యాంట్ చార్ట్‌లో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. ఇక్కడ ప్రయారిటీ అంటున్నాం. సో, ప్రయారిటీ అనేసరికి ఏమవుతుంది అంటే బర్స్ట్ టైమ్స్ అనేవి చూసుకోకూడదు. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ప్రయారిటీ అనే దగ్గరికి వచ్చేసరికి బర్స్ట్ టైమ్‌తో మనకి సంబంధం లేదు. బర్స్ట్ టైమ్ ఇక్కడ 50 ఉండనివ్వండి ఇక్కడ. ఇక్కడ ప్రయారిటీ చెక్ చేసుకుంటే ఇక్కడ 100 ఉండనివ్వండి. అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రయారిటీ ఇంక్లూడ్ చేసామా? సో, ఫస్ట్ ప్రయారిటీ దేనికి వెళ్తుంది? ఇక్కడ 1 అని ఉంది. 1 దేనికెళ్ళింది ప్రయారిటీ? P2. ఓకే. నెక్స్ట్ ప్రయారిటీ దేనికుంది? 2. సో, ప్రయారిటీ 2 దేనికెళ్ళిందమ్మా? 5. మామూలుగా షార్టెస్ట్ జాబ్ అయితే దేనికెళ్తుంది? P2 తర్వాత P4కెళ్తుంది. కానీ ఆల్రెడీ ఇక్కడ ప్రయారిటీ అనేది మెన్షన్ చేశాడు కాబట్టి ఏది ఫస్ట్, ఏది సెకండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఇక్కడ కన్సిడర్ చేశారు కాబట్టి ప్రయారిటీ 2 అనేది 5 అనే బర్స్ట్ ప్రాసెస్‌కుంది. సో, నెక్స్ట్ P5 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి 2 తర్వాత 3. సో, ప్రయారిటీ 3 నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికిచ్చింది? 10 అనే బర్స్ట్ టైమ్. అంటే ఇక్కడ బర్స్ట్ టైమ్ కాదు ప్రాసెస్ కింద చూసుకుంటదది. ప్రాసెస్ P1 ఎగ్జిక్యూట్ అవ్వటానికి చూసుకుంది 3. నెక్స్ట్ 4 తీసుకుంటే ప్రాసెస్ P3. 5 తీసుకుంటే ప్రాసెస్ P4. సో, ఇక్కడ బర్స్ట్ వాల్యూస్ ఎంతైనా ఉండనివ్వండి. ఓన్లీ ప్రయారిటీ అనేదే చెక్ చేస్తాము. క్వెషన్ కనుక వాడు ఓన్లీ నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ ఆల్గోరిథం లేకపోతే ఎక్స్‌ప్లెయిన్ బ్రీఫ్‌లీ ప్రయారిటీ షెడ్యూలింగ్ ఆల్గోరిథం విత్ ఎగ్జాంపుల్ అని అడిగితే గనక మీరే ప్రాసెస్ తీసుకుంటారు, బర్స్ట్ టైమ్ తీసుకుంటారు, ప్రయారిటీ తీసుకుంటారు. అరైవల్ టైమ్ టేబుల్‌లో తీసుకున్నా పర్లేదు, తీసుకోపోయినా పర్లేదు. సో, ప్రయారిటీ అనేది మీరే మెన్షన్ చేసుకుంటారు. ఇక్కడ బర్స్ట్ టైమ్స్ ఖచ్చితంగా వాల్యూస్ ఎన్నుండాలి? అంటే సింగిల్ డిజిట్, డబుల్ డిజిటే ఉండాలా అంటే కాదమ్మా. ట్రిపుల్ డిజిట్, 4 డిజిట్స్ కూడా ఉంటాయి. తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రాసెస్ ఓన్లీ 5, 4, 3 తీసుకోవాలా అంటే కాదు. మనం సీపీయూ ఎంత బిజీగా ఉంచితే అంత ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతుంది అని చెప్తాం కాబట్టి ఇక్కడ ప్రాసెస్ మీ ఇష్టం. అది 6 తీసుకుంటారా? 7 తీసుకుంటారా? 8 తీసుకుంటారా? అనేది. క్వెషన్ వాడిచ్చేస్తే వాళ్ళు ఏదైతే ఇస్తారో క్వెషన్ పేపర్‌లో ఏదైతే ఉందో అదే రాస్తారు. క్వెషన్ అలా ఇవ్వకుండా ప్రియంప్టివ్ అని గాని, నాన్ ప్రియంప్టివ్ అని గాని లేకపోతే ఎఫ్‌సీఎఫ్ఎస్ అని, ప్రయారిటీ అని జస్ట్ వాళ్ళు మెన్షన్ చేసేసి విత్ ఎగ్జాంపుల్ అని అలా మెన్షన్ చేస్తే కనుక మీరే ఈవెన్ అక్కడ కంపారిజన్ అని అడిగినా సరే కంపారిజన్‌లో ప్రియంప్టివ్, నాన్ ప్రియంప్ట్‌కి ఇవి అని చెప్పి ఒక 5 పాయింట్స్ రాస్తారు. రాసిన తర్వాత ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోండి. సేమ్ ఒక అప్పుడు చిన్నది తీసుకోండి. ఒక 3 ప్రాసెస్ తీసుకోండి. సో, 3 ప్రాసెస్‌కి మీకేదైతే వచ్చో అది అప్లై చేయండి. ఎఫ్‌సీఎఫ్ఎస్సా, ఎస్‌జీఎఫ్‌ా ప్రయారిటీ అనేది అప్లై చేయండి. సో, అది నాన్ ప్రియంప్టివ్‌లా రాయండి. ప్రియంప్టివ్ దగ్గరికొచ్చేసరికి రౌండ్ రాబిన్ రాస్తారు. రౌండ్ రాబిన్ రాస్తారు.
ఓకే. సో, ఇక్కడ ప్రయారిటీ. సో, ప్రయారిటీ పరంగా ఫస్ట్ ఏముందమ్మా మనకి ప్రయారిటీ 1 అనేది P2. సో, అరైవల్ టైమ్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0. సో, ఫస్ట్ ఏది ఎంటర్ అయింది గ్యాంట్ చార్ట్‌లో? P2. సో, అది ఎంత టైమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది? 1. ఇక్కడ 1 కదా ఉంది. సో, 1. ఓకే. నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ దేనికిచ్చింది? P5. సో, నెక్స్ట్ ఎవరు ఎంటర్ అవుతారు? P5. P5 ఎంటర్ అయిన తర్వాత ఇది మళ్ళీ ఎంత టైమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది? 5. ఆల్రెడీ 1 మినిట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో, 5 + 1 6. ఓకే. నెక్స్ట్ ప్రయారిటీ P3కుంది. సారీ P1కుంది. సో, P1 ఎంత టైము? 10. ఆల్రెడీ ఎంత టైమ్ ఎగ్జిక్యూట్ అయింది? 6 మినిట్స్. ఓకే. సో, 10 + 6 16. P1 ఎంటర్ అయ్యి అంటే P1 యొక్క వెయిటింగ్ టైమ్ 6 అయితే P1 ఎగ్జిక్యూట్ అంటే టర్న్ అరౌండ్ టైమ్ కింద తీసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ అయిన టైమ్ ఎంత అంటే 16. ఓకే. నెక్స్ట్ ప్రయారిటీ దేనికుందమ్మా? P3. సో, P3 ఎంటర్ అవుతుంది. P3 ఎంత టైమ్‌తో ఎంటర్ అవుతుంది? 2 మిల్లీ సెకండ్సో, 2 సెకండ్సో. ఇక్కడ 1 మిల్లీ సెకండ్ రాసి ఇంకోటి సెకండ్స్ అలా రాయకూడదు. ప్రతి ఒక్కటి మిల్లీ సెకండ్ ఎంఎస్‌సి అనేది మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఓకే. సో, P3 అనేది తీసుకున్నారు. సో, P3 అనేది ప్రయారిటీ 4. సో, అదెంత అంటే 2. సో, 16 + 2 18. 16 + 2 18. ఓకే. నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి? 5. 5 అంటే P4. P4 ఎంత టైము? 1. సో, ఆల్రెడీ P4 ఎంతసేపు వెయిట్ చేసింది అంటే 18 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేసింది. అది ఎంటర్ అయిన తర్వాత 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ అయింది. సో, ఓవరాల్‌గా P4 కంప్లీట్ అవ్వటానికి ఎంత టైం పట్టింది అంటే 19 మిల్లీ సెకండ్స్ అనేది తీసుకుంది. ఓకే. సేమ్ గ్యాంట్ చార్ట్‌లో మన ఎఫ్‌సిఎఫ్ఎస్, ఎస్‌జీఎఫ్‌కి ఎలా అయితే కాలిక్యులేట్ చేసామో అలాగే. కాకపోతే ఇక్కడ ప్రొసీజర్ ఏం మారుతుంది అంటే ప్రయారిటీ బేస్డ్‌గా అవుతుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనుకోండి. ఇలా లైన్‌గా 10, 10 + 1 11, 11 + 2 13, 13 + 1 14 అలా అయిపోతుంది. ఓకే. ఎస్‌జీఎఫ్ అనుకోండి. ఫస్ట్ 1 షార్ట్‌గా వస్తుంది కాబట్టి 1 + 1 2, 2 + 2 4, 4 + 5 9 ఇలా వస్తుంది. ఓకే. సో, ఇక్కడ ప్రయారిటీ పరంగా బర్స్ట్ ఏమో షార్ట్‌గా ఉందా? లాంగ్‌గా ఉన్నదా? అనేది కంపేర్ చేయకుండా ఓన్లీ ప్రయారిటీ బేస్డ్ మాత్రమే చేస్తాం. ఓకే. సో, గ్యాంట్ చార్ట్ అని హెడ్డింగ్ పెడతారు. గ్యాంట్ చార్ట్ రాసేస్తారు. గ్యాంట్ చార్ట్ రాసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కదానికి ఏం చేయాలమ్మా? P2. సో, P2 యొక్క వెయిటింగ్ టైమ్ ఎంత అవుతుంది? P2 వెయిటింగ్ టైమ్ నాకు చెప్పాలి మీరు. అలా కూర్చోద్దు. చాట్ బాక్స్‌లో ఇప్పుడు చెప్పండి. P2 వెయిటింగ్ టైమ్. P2 వెయిటింగ్ టైమ్. P2 ఎంతసేపు వెయిట్ చేసింది? 0. ఒకళ్ళే చెప్తారా? మిగతా వాళ్ళెవరికీ అక్కర్లేదా? పాస్ అవ్వక్కర్లేదు మాట. ఒక్క సబ్జెక్ట్ ఉన్నా మనకి డిగ్రీ రాదు గుర్తుపెట్టుకోండి. అన్ని సబ్జెక్ట్స్‌కి మనం మినిమమ్ ఫస్ట్ పాస్ మార్క్ అయ్యేంత వరకు చూసుకోవాలి. ఓకే. సో, P2 ఒక వెయిటింగ్ టైమ్ ఎంత అంటే P2 దీనికి ఎంటర్ అయ్యేసరికి 0. నెక్స్ట్ P5. P5 వెయిటింగ్ టైమ్ అంటే ఇక్కడ మీరు రాయండి. ఇక్కడ చూపిస్తాను ఆగండి. షేర్. మనకు ఉన్నాయి మొత్తం 5 ప్రాసెస్ కాబట్టి ఓకే. ఒక్కొక్క దానికి రాయండమ్మా. వెయిటింగ్ వెయిటింగ్ మొన్న రాసాం కదా! ప్రతి దానికి వెయిటింగ్ టైమ్ ఆఫ్ P2, వెయిటింగ్ టైమ్ ఆఫ్ P5. ఇక్కడ నాది వర్డ్ డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్. యాక్టివేట్ అవ్వట్లేదు. రాయండి ఈలోపు వెయిటింగ్ టైమ్ ఆఫ్ P2, వెయిటింగ్ టైమ్ ఆఫ్ P5. నెక్స్ట్ P5 వచ్చింది కదా! సో, వెయిటింగ్ టైమ్ ఆఫ్ P1.
లైన్ గా ఇక్కడ మనకి గ్యాంట్ చార్ట్ లో ఎంటర్ అయినప్పుడు ఇక్కడ గ్యాంట్ చార్ట్ లో మనకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ P2 ఎంటర్ అయింది, తర్వాత P5, తర్వాత P1 కదా. ఈ రకంగా మీరు P2, P5, P1 తీసుకున్నా ప్రాబ్లం లేదు. లేదు అంటారా మనకున్న ప్రాసెస్లన్నీ ఇలా రాసుకున్నా పర్లేదు. మనం దాంట్లో ఏదైనా మర్చిపోతాము అనుకున్నప్పుడు దాని లైన్ గా వెయిటింగ్ టైమ్ ఆఫ్ P2 ఎంత 0. నెక్స్ట్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ నెక్స్ట్ ఏం ఎంటర్ అయింది P2 తర్వాత మనకి P2 తర్వాత P5. ఇప్పుడు వెయిటింగ్ టైమ్ ఆఫ్ P5 ఎంత 1. ఇది ఎంతసేపు వెయిట్ చేసింది వెయిటింగ్ టైమ్ ఆఫ్ P5 1. నెక్స్ట్ మళ్ళీ వెయిటింగ్ టైమ్ ఆఫ్ దీని షార్ట్ కట్స్ కింద యూజ్ చేసుకోవద్దు, అంటే AWT యావరేజ్ వెయిటింగ్ టైం అలా రాస్తారు. షార్ట్ కట్ కింద యూజ్ చేయకండి అమ్మా, కంప్లీట్ గా రాసుకోండి. ఓకే. P1 నెక్స్ట్ P1 ఎంతసేపు వెయిట్ చేసింది ఇక్కడ, ఇది అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతానికి వస్తానికి అది ఎంతసేపు వెయిట్ చేసింది అంటే 6 మిల్లీ సెకండ్స్. సో ఇక్కడ రాయండి వెయిటింగ్ టైమ్ ఆఫ్ P1 ఏనా P1 ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ రాసుకోండి MSC మిల్లీ సెకండ్స్, ఇక్కడ కూడా మిల్లీ సెకండ్స్, ప్రతి దానికి మిల్లీ సెకండ్స్. ఓకే, రాసిన తర్వాత ఇంకా మనకు ఉన్నాయి కదా వెయిటింగ్ టైమ్ ఆఫ్ P3 ఎంతసేపు వెయిట్ చేసింది ఎగ్జిక్యూట్ అవుతానికి అంటే 16. నెక్స్ట్ P4 వెయిటింగ్ టైమ్ ఆఫ్ P4 ఎంతసేపు వెయిట్ చేసింది 18. ఓకే, ఇక్కడ దాకా ఇలాగా 16, 18 రాసేస్తారు కదా. 16, 18 రాసేసిన తర్వాత లాస్ట్ లో యావరేజ్ వెయిటింగ్ టైం అని చెప్పి తీసుకుని యావరేజ్ వెయిటింగ్ టైం లో ఏం రాస్తారు, వెయిటింగ్ టైమ్ ఆఫ్ P1 ప్లస్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ P2 ప్లస్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ P3 ప్లస్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ P4 ప్లస్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ P5 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ప్రాసెస్. మొత్తం అలా రాయండి, అంటే మనకి 7 మార్క్స్ 8 మార్క్స్ ఇలా రాసినప్పుడు కంప్లీట్ గా అక్కడ ఉండాలి కాబట్టి వెయిటింగ్ టైమ్ ఆఫ్ P1 ప్లస్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ P2 ప్లస్ అలాగే P3, ఇక్కడ వెయిటింగ్ టైమ్ ఆఫ్ P3 ప్లస్ P4 ప్లస్ P5 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ అనైనా తీసుకోండి. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ వెయిటింగ్ టైమ్ ఆఫ్ P1 మనకి ఎంత, నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ఈక్వల్ టు, సో వెయిటింగ్ టైమ్ ఆఫ్ P2 P1 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ P1 6 మిల్లీ సెకండ్స్ ఉంది కదా ఆల్రెడీ, 6 ప్లస్ P2 ఎంత 0 ప్లస్ P3, లేదా ఫస్ట్ వచ్చింది P2 కాబట్టి వెయిటింగ్ టైమ్ ఆఫ్ P2 P5 P1 అలా రాస్తారు. సో దాని పరంగా అప్పుడు ఇది రాయండి యావరేజ్ వెయిటింగ్ టైం ఈక్వల్ టు 0 ప్లస్ 1 ప్లస్ 6 16 18 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఎన్ని 5 కదా, సో డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 8.2 మిల్లీ సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 8.2 మిల్లీ సెకండ్స్. ఓకేనా, మిగతాది సేమ్. టర్న్ అరౌండ్ టైం ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి. టర్న్ అరౌండ్ టైం అది కంప్లీట్ అవుతానికి ఎంత టైం పట్టిందో దాన్ని టర్న్ అరౌండ్ టైం మనం చేసాం కదా ఆల్రెడీ FCFS కి SGF కి. ఇప్పుడు టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేయండి. ఇంకో ప్రయారిటీ. ఓకే, టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేయండి. ఇంకో ప్రాబ్లం ఇది తీసుకోండి సాల్వ్ చేస్తానికి. ఇక్కడ ప్రయారిటీ P1 కి 1, P1 కి 1, P3 కి 2, P1 ఇక్కడ ప్రయారిటీ ఒకటి యాడ్ చేసుకోండి. P1 కి 1, P3 కి 2, P2 కి 3, P2 కి 3, P4 కి 4, P4 కి 4. ఓకేనా, సాల్వ్ చేస్తారా. P1 కి 1, P3 కి 2 ప్రయారిటీ, P2 కి 3, P4 కి 4. సో ఫస్ట్ ఇప్పుడు ఏది ఎంటర్ అవుతుందమ్మా, P1 ఎంటర్ అవుతుంది. P1 ఒక వెయిటింగ్ టైం ఎంత అవుతుంది 0. సో P1 ఎంతసేపు ఎగ్జిక్యూట్ అయిందంటే 21. తర్వాత P2
P3 వెయిటింగ్ టైం ఎంత అవుతుంది అప్పుడు 21. సో ఇది ఎగ్జిక్యూట్ అయ్యేసరికి 27. ఓకే, నెక్స్ట్ P2 ఎంటర్ అవుతుంది. సో 27 మిల్లీ సెకండ్స్ P2 వెయిట్ చేస్తుంది. ఇది కంప్లీట్ అయ్యేసరికి 30 అవుతుంది. సో P4 వెయిటింగ్ టైం ఎంత అవుతుంది? P4 యొక్క వెయిటింగ్ టైం 30. ఇది కంప్లీట్ అయ్యేసరికి 32. సో ఇప్పుడు యావరేజ్ వెయిటింగ్ టైం అండ్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ వరకు ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా? స్క్రీన్ షేర్లో లేదు ఇప్పుడు చాట్ బాక్స్, ఎందుకంటే షేరింగ్లో ఉన్నప్పుడు చాట్ బాక్స్ ఓపెన్ అవుతుందని కొంతమంది చాట్ చేయట్లేదు. ఇక్కడ వరకు ఓకే అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తాను. ప్రియంప్టివ్ చేయగలుగుతున్నారా? ప్రయారిటీ షెడ్యూలింగ్ జస్ట్ ఎఫ్సిఎఫ్ఎస్ ఎస్జిఎఫ్ ఎలా అయితే చేసామో దానికి ఎక్స్ట్రాగా ప్రయారిటీ పెడతాం అంతే. దానికి ఎక్స్ట్రాగా ప్రయారిటీ అనేది తీసుకుంటాము. అది బర్స్ట్ టైం ఎక్కువైనా అవనివ్వండి, తక్కువైనా అవనివ్వండి. మళ్ళీ షేర్ చేయనా? ఈ గ్యాంట్ చార్ట్ దీనికి సంబంధించింది కాదు. నేను ఓన్లీ ఈ ప్రాబ్లం తీసుకొని ఇక్కడ నేను ప్రయారిటీస్ యాడ్ చేసుకోండి అన్నాను. మనం డిఫరెంట్‌గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి. సో ప్రయారిటీది ఇలా వస్తుంది. ఎక్స్ట్రాగా మనం ఇలా ప్రయారిటీ తీసుకోవాలి. వాడు ఇవ్వకపోతే మనం తీసుకుంటాం. ప్రయారిటీ అని మెన్షన్ చేసినప్పుడు వాడిస్తే ఏదైతే ప్రయారిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ చేశాడో అదే యూజ్ చేస్తాం. దీనికి నేను మిమ్మల్ని దీనికి అప్లై చేయమంటున్నాను. P1 కి ప్రయారిటీ ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకోండి. ప్రయారిటీ 1, P1 కి 1, P3 కి 2, P2 కి 3, P4 కి 4 ప్రయారిటీ తీసుకోండి. గ్యాంట్ చార్ట్ ఇది రాదమ్మా, ఇది గ్యాంట్ చార్ట్ వేరే దానికి ఇక్కడ నేను డ్రా చేసింది. ఇది రౌండ్ రాబిన్ చేశాను నేను. ఓకే, P1, P2, P3, P4, P5 is equal to 10, 50, 37, లేకపోతే ఓన్లీ సింగిల్ డిజిట్ తీసుకోవాలి అనుకున్నా సరే 7, 11, 1 2 3 4 56. ఓకే, సో ఇలా ఇచ్చేసి ప్రయారిటీ 1, 5, 2, 4, 1, 3 అంటే క్వశ్చన్ మనకి మ్యాథమెటికల్ ఫార్మాట్ లో ఇస్తా ఉంటాడు కదా. ఒక గ్రాఫ్ కింద అలా ఇచ్చినప్పుడు ఇలా ఇచ్చాడు అనుకోండి. సో P1 కి ఇప్పుడు ఎంత 10, P1 ఈక్వల్ టు 10, P1 యొక్క బర్స్ట్ టైం 10. సో దీని యొక్క ప్రయారిటీ ఎంత అవుతుంది 5. నెక్స్ట్ P2కు వాల్యూ ఎంత అవుతుంది 50. సో దీని యొక్క ప్రయారిటీ 2. ఓకే, నెక్స్ట్ P3. సో దీని యొక్క బర్స్ట్ టైం 7 అండ్ ప్రయారిటీ 4. ఓకే, P4 దీని బర్స్ట్ టైం 11. ఇక్కడ విడిగా బర్స్ట్ టైం అని ఇవ్వకుండా ఇలా ఇచ్చే ఈక్వల్ టు అని ఇచ్చేస్తే దానికి సంబంధించింది. ఓకే, అరైవల్ టైం AT అని ఇస్తాడు ఒకసారి, అప్పుడు చేంజ్ అవుతుంది మళ్ళీ. సో దీని ప్రయారిటీ 1. నెక్స్ట్ P5 56 అండ్ ప్రయారిటీ 3 ఓకే, సో ఇది మీరు ప్రాబ్లం హోంవర్క్, మీకు ఇది నాకు ఇది మీరు సబ్మిట్ చేయండి. P1 కి బర్స్ట్ టైం 10 అండ్ ఇట్స్ ప్రయారిటీ ఇస్ 5 అండ్ P2 50, ప్రయారిటీ 2. సో ఫస్ట్ ఏది ఎంటర్ అవుతుంది P4, నెక్స్ట్ P2 ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ P5 అండ్ P3
P3 తర్వాత P1 ఎంటర్ అవుతుంది. ఓకే, ఇదొక్కటమ్మా ప్రాబ్లము. ఇంకోటి ఇలా ఇస్తాడు ఒక్కొక్క చాట్న. ఇప్పుడు చూడండి, మీరు స్కోరింగ్ అనుకోవద్దు, మార్క్స్. ఇప్పుడు ఇలా ఉంది సేమ్. ఇది సెకండ్ ప్రాబ్లం కింద నోట్ చేసుకోండి. ఇలా ఇస్తాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? రెండు క్లాష్ అవుతాయిగా. ప్రయారిటీ రెండిట్లకి ఒకటే ప్రయారిటీ ఇచ్చినప్పుడు మనకి లోపల ప్రాసెస్ క్రియేట్ అవుతున్నప్పుడు డెడ్ లాక్ కండిషన్స్ అక్కర్ అవుతా ఉంటాయి. ఓకే, SJF లో ఒకే బర్స్ట్ టైం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఒకే బర్స్ట్ టైం ఉన్నప్పుడు దానికి ప్రయారిటీ కాకుండా ఒక ప్రాసెస్ తర్వాత ఇంకో ప్రాసెస్. ఇందాక చెప్పాను కదా, రెండు ఈక్వల్ బర్స్ట్ టైమ్స్ ఉంటే కనుక ప్రాసెస్ దగ్గర చెక్ చేసుకుంటాము. సో P2 ఫస్ట్ అయితే P2, P4 ఫస్ట్ అయితే అదే క్యూలో ఏదైతే ఫస్ట్ ఉందో అది అని చెప్తున్నాం. సో ఇక్కడ క్యూలో ఫస్ట్ P4 ఉంది కాబట్టి P4 ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ P5 ఉంది కాబట్టి P5. అంటే రెండిట్లకి ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాతే 2, దీన్ని 3 చేయండి, ఇది 4 అవుతుంది. అప్పుడు ఇది 4 అవుతుంది. ఓకే, ఇది ఇంకో ప్రాబ్లం. దీనికి యావరేజ్ వెయిటింగ్ టైం అండ్ టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా? ఓకే, నెక్స్ట్ రౌండ్ రాబిన్. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు వరకు అంటే ఈ మూడు అలవాటు అయిపోయింది కదా, కష్టమేం కాదు. ఈ మూడు అలవాటు అయిపోవటం వల్ల మనకి అవే గుర్తొస్తా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది రౌండ్ రాబిన్ అనేది ఏం చెప్తున్నాం అమ్మా? ప్రియంటివ్. ఓకే, సో ప్రియంటివ్ అనేది మనం తీసుకుంటున్నప్పుడు ఇంక దీంట్లో ప్రయారిటీ తీసుకున్న రౌండ్ రాబిన్ లో ప్రయారిటీ తీసుకోవాలా అంటే ఒక్కొక్కసారి ఇచ్చేస్తాడు, అన్ని ప్రయారిటీ ఇచ్చేస్తాడు, అరైవల్ టైం ఇస్తాడు, బర్స్ట్ టైం ఇచ్చేస్తాడు, క్వశ్చన్ లోనే మొత్తం అన్ని ఇచ్చేస్తాడు. ఎందుకు? టైం స్లైస్ కూడా ఇచ్చేస్తాడు. ఎందుకు ఇస్తాడు? అలా ఏదన్నా ఒక క్వశ్చన్ అంటే ఇదే టేబుల్ ఉందనుకోండి, ఈ టేబుల్ కి సంబంధించి నాకు డ్యూరేషన్ ఈజ్ నథింగ్ బట్ బర్స్ట్ టైం, ఆర్డర్ అనేది తీసుకునేసరికి ప్రయారిటీ అండ్ అరైవల్ టైం 3 తీసుకున్నాను. రౌండ్ రాబిన్ కి 3 అవసరమా అంటే 3 అవసరం లేదమ్మా. ఓన్లీ బర్స్ట్ టైం తీసుకున్నా సరే మనం రౌండ్ రాబిన్ అనేది అప్లై చేయొచ్చు. కానీ ఎందుకు అలా ఇస్తాడు అంటే SJF, FCFS, ప్రయారిటీ, షార్టెస్ట్ రిమైనింగ్ టైం, నెక్స్ట్ ఇలా మనకి ఏవైతే షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఉన్నాయో అన్ని ఆల్గరిథమ్స్ ఒకే ప్రాబ్లం ఒకే టేబుల్లో అప్లై చేయాలి అనుకున్నప్పుడు మనకి అన్ని ఇస్తా ఉంటాడు. ఇవ్వకపోయినా ఒక్కొక్కసారి అన్ని అప్లై చేయకుండా నార్మల్ గా ఇచ్చినా సరే మనకి ఏదైతే కన్సిడర్ అవుతుందో ఆ పర్టికులర్ షెడ్యూలింగ్ ఆల్గరిథం అప్లై చేస్తానికి మనకి ఏదైతే అవసరమో దాని వరకు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు వరకు మనం చూసింది నాన్ ప్రియంటివ్. ఇప్పుడు మనం ప్రియంటివ్ అంటున్నాం. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ తీసుకున్నారనుకోండి అమ్మా, కంప్లీట్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మనం దాన్ని ప్రాసెస్ అనేది దీంట్లో ఉండిపోతుంది. SJF అంటే ఏదైతే షార్టెస్ట్ జాబ్ ఉందో, ఇప్పుడు ఇదే తీసుకున్నారు, దీని గ్యాంట్ చార్ట్ రాశారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనుకోండి, ఫస్ట్ 10 ఎంటర్ అవుతుంది, తర్వాత 50 ఎంటర్ అయిపోతుంది, నెక్స్ట్ 7 ఎంటర్ అవుతుంది గ్యాంట్ చార్ట్ లో. అవునా? మీకు ఇంకా క్లియర్గా ఇది FCFS అనుకోండి, ఫస్ట్ 10 ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ 50 అంటే P2 ఎంటర్ అయిపోతుంది, నెక్స్ట్ 70. సో 10 ప్లస్ ఇక్కడ 50 దగ్గరకు వచ్చేసరికి 60, ఇలా వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. అదే మీరు షార్టెస్ట్ జాబ్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఏం ఎంటర్ అవుతుంది? P3 ఎంటర్ అవుతుంది. P3 ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే 0 అంటున్నామో, ఇక్కడ ఏదైతే 7 అంటున్నామో, కంప్లీట్ అయ్యే టైంకి అది 7 అని చెప్తున్నాము. 7 అయిన తర్వాత షార్టెస్ట్ జాబ్, నెక్స్ట్ షార్టెస్ట్ ఏముంది? P1. ఓకే, సో ఇక్కడ కంప్లీట్ అయ్యేసరికి ఎంత అవుతుంది? 17. ఇక్కడ గమనించండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ తీసుకుంటే ఫస్ట్ P1, P2, షార్టెస్ట్ జాబ్ అయితే P3, P1, ప్రయారిటీ అయితే దేనికి ప్రయారిటీ ఇచ్చామో అది. కానీ ఇక్కడ కంప్లీట్ గా వన్స్ దీంట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత, వన్స్ ప్రాసెస్ దీంట్లో ఎంటర్ అయ్యింది అంటే, ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్ గా దాని యొక్క బర్స్ట్ టైం అంతా ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాతే అది టెర్మినేట్ అవుతుంది. దాని యొక్క బర్స్ట్ టైం 7 అనుకోండి, 7 కంప్లీట్ చేసుకున్న తర్వాతే అది
నెక్స్ట్ ప్రాసెస్‌కి అలవెన్స్ ఇస్తుంది. ఇక్కడ 46 అనుకోండి. 46 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే నెక్స్ట్ దానికి ఛాన్స్ ఇస్తుంది. ఓకే. అదే షార్టెస్ట్ జాబ్ తీసుకున్నా, చిన్న జాబ్ అయినా 7 అంతా కంప్లీట్ అయిన తర్వాత 11కి ఇస్తుంది. 11 మిల్లీ సెకండ్స్ సారీ 10 ఉందా నెక్స్ట్. 10 మిల్లీ సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత 11, 11 కంప్లీట్ అయిన తర్వాత 46, 46 మిల్లీ సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాతే 50 ఇస్తుంది. అంటే ఒక ప్రాసెస్ ఎంటర్ అయిపోయిన తర్వాత అది ఎంతసేపు వెయిట్ చేసినా వన్స్ ఎంటర్ అయిన తర్వాత అంతా ఎగ్జిక్యూట్ అవుతేనే అది టెర్మినేట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. ఆ స్టేట్ ప్రాసెస్ యొక్క స్టేట్ చేంజ్ అవుతుంది. టెర్మినేషన్ అనేది వస్తుంది. ఓకే. అందుకని అవి నాన్ ప్రియంప్టివ్. అదే మనం ఇప్పుడు ప్రియంప్టివ్ తీసుకున్నాం అనుకోండమ్మా. ప్రియంప్టివ్‌లో ఏమవుతుంది మనకిక్కడ ప్రియంప్టివ్ తీసుకుంటే ఇక్కడ మనకి టైమ్ స్లైస్ అంటాం. ఎక్స్‌ట్రాగా దాన్నే టైమ్ క్వాంటమ్. మీకు క్వెషన్‌లో కూడా సపోజ్ టైమ్ స్లైస్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్, టైమ్ క్వాంటమ్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్, లేకపోతే టైమ్ స్లైస్ ఈక్వల్ టు 10 యూనిట్స్ లేదా 10 మిల్లీ సెకండ్స్. ఓకే. సో, అలా మీకు అక్కడ చేంజ్ అవుతుంది. వాడు ఏమీ ఇవ్వకుండా క్వెషన్ పేపర్‌లో జస్ట్ ఇదొక్కటే ఇచ్చేసి, ఓకే. టేబుల్ ఒకటే ఇచ్చేసి ఎస్‌జేఎఫ్, ఎఫ్‌సీఎఫ్ఎస్ ఫైండ్ చేయమని, దాంట్లో రౌండ్ రాబిన్ కూడా ఫైండ్ చేయమంటే కంపల్సరీగా అప్పుడు మనం అక్కడ రాయండి. అస్యూమ్ టైమ్ క్వాంటమ్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిటా? 2 యూనిట్సా? 3 మీ ఇష్టం. 5 యూనిట్సా? కానీ ఫ్లోటింగ్ పాయింట్‌లో ఉండదు. ఫ్లోటింగ్ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఇంటిజర్ దాంట్లో అంటే 1, 2, 3 అది మల్టిపుల్ ఆఫ్ ఎన్నైనా సరే పర్లేదు కానీ 1.2, 1.75, 1.5 అలా తీసుకుంటా ఉంటే కుదరదు. ఫ్లోటింగ్‌లో కాకుండా ఓన్లీ దీంట్లో ఇంటిజర్‌లో తీసుకొని సో 1, 2, 3 అలా టైమ్ స్లైస్ ఎంతైనా తీసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? ఇక్కడ ప్రాసెస్ ఏముంది? 3, P2 వచ్చేసరికి 4, P3 వచ్చేసరికి 3. ఓకే. సో, ఇంకా ఆర్డర్‌తో కూడా నాకు సంబంధం లేదు. ఒకవేళ ఆర్డర్ ఇచ్చాడు అని అనుకుంటే గనక 1, 2, 3 ఆర్డర్ ఇచ్చాడు. సో, ఏదైతే మనకి కంటిన్యూయస్‌గా ఉందో అదే. ఒకవేళ ఆర్డర్ ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 3 ఇచ్చాడనుకోండి. సో, ఫస్ట్ ఏదైతే ఆర్డర్ ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఇచ్చాడో ఆ ప్రాసెస్‌ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తానికి పంపిస్తాం. ఆ మోడల్ అలా కూడా ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో, ఫస్ట్ ఇది. సో, ఇక్కడ టైమ్ స్లైస్ ఎంతన్నాను? P1. మామూలుగా అయితే ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో అయితే ఫస్ట్ ఏదైతే ఎంటర్ చేసుకున్నామో అంటే P1 అనేది ఎంటర్ అయిన తర్వాత 3 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత P2 ఎంటర్ అయ్యేది. ఇక్కడ ఏం చేస్తున్నాము? ప్రియంప్టివ్ ఆల్గోరిథం కాబట్టి 1 యూనిట్ అంటే అన్ని ప్రాసెస్‌లకి ఈక్వల్ టైమ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అది 10 ఉన్నవండి, 5 అవనివ్వండి, 4 అవనివ్వండి. ఒక్కొక్క ప్రాసెస్ 1 మినిట్ ఎగ్జిక్యూట్ చేస్తది. దాని ఎగ్జిక్యూషన్ ఇక్కడ 3 మినిట్స్ కదమ్మా! 3 మినిట్స్‌లో ఇప్పుడు నేను టైమ్ స్లైస్ ఎంత ఇచ్చాను? 1. అంటే ఇంకా ఎంత సేపు అది ఎగ్జిక్యూట్ చేసుకోవాలి? స్టిల్ ఇంకా 2 మినిట్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఆ 2 మినిట్స్ ఎగ్జిక్యూట్ చేసేంత వరకు వెయిట్ చేస్తది. ఎందుకు వెయిట్ చేస్తుంది? నెక్స్ట్ ప్రాసెస్‌కి ఛాన్స్ ఇస్తుంది. అలా ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ ఛాన్స్ ఇక్కడ ఇస్తది. అంటే ఇక్కడ చూడండి P1 ఎంతసేపు? 3 మినిట్స్ కదా! 3లో ఇక్కడ నేను టైమ్ క్వాంటమ్ 1 తీసుకున్నాను కాబట్టి 0 తర్వాత ఇక్కడ నాకు వాల్యూ 1. 0 తర్వాత వాల్యూ 1. ఓకే. సో, ఇక్కడ 1 రాస్తాం. P1కి ఓకే. సో, ఫస్ట్ P1 ఎంటర్ అయింది. P1 ఎంటర్ అయ్యేసరికి దాని యొక్క వెయిటింగ్ టైమ్ ఎంత అంటే 0 అంటున్నాము. అది ఎంత టైమ్ ఎగ్జిక్యూట్ చేసుకుంది? 1 మిల్లీ సెకండే ఎగ్జిక్యూట్ చేసుకుంది. 1 మిల్లీ సెకండే ఎగ్జిక్యూట్ చేసుకుంది. సో, ఇక్కడ పైన రాసుకుంటారు. P1, P2, P3. సో, P1కి ఇక్కడ వాల్యూ 3, 4, 3. ఓకే. సో, 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ అయింది కదా! టైమ్ క్వాంటమ్ 1 కాబట్టి. సో, 1 ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి నాకు ఇంకా రిమైనింగ్ ఎంతుంది ఎగ్జిక్యూట్ అవ్వటానికి? 2. 2. ఓకే. రిమైనింగ్ మళ్ళీ నెక్స్ట్ టైమ్‌లో 2 ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, P1 అయిన తర్వాత ఇప్పుడు నాకు ఏం ఎంటర్ అవుతుంది? P2.
P2 ఎంటర్ అవుతుంది. సో, P2 ఎంటర్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇది ఎంతసేపు ఎగ్జిక్యూట్ చేయగలదు? ఉన్నది 4 కానీ మనం ఇచ్చిన టైమ్ క్వాంటం 1 కదమ్మా! సో, 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, రిమైనింగ్ టైమ్ ఎంతుంటది నాకు? 3. సో, ఇక్కడ ఎంత అవుతుంది నాకు? 1 ప్లస్ 1. 1 ప్లస్ అంటే P2 యొక్క వెయిటింగ్ టైమ్ 1 అవుతే, P2 వచ్చిన తర్వాత ఎంతసేపు ఎగ్జిక్యూట్ చేసుకుంది? 1 మిల్లీ సెకండ్. సో, 2. నెక్స్ట్ మళ్ళీ ఏం ఎంటర్ అవుతుంది నాకు? P3. ఓకే. P3 ఎంతసేపు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఏదైనా మనం టైమ్ క్వాంటం ఒకటే ఇచ్చాం కాబట్టి 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇది 3. సో, ఇక్కడ రిమైనింగ్ మళ్ళీ ఎంతుంది మనకి? 2. ఇక్కడతో ఒక రౌండ్ రాబిన్ అన్నాం కదా! ఒక రౌండ్ కంప్లీట్ అయిందంటే, నంబర్ ఆఫ్ ప్రాసెస్‌లు మనకున్నాయి. 3 ప్రాసెస్ అయితే, ఆ 3 ప్రాసెస్‌కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమ్ స్లైస్‌లో 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, అక్కడతో ఒక రౌండ్ కంప్లీట్ అయింది. ఓకే. కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా దాని యొక్క ప్రాసెస్ కనుక టెర్మినేట్ అవ్వకపోతే, అంటే ఇంకా ప్రాసెస్ టైమ్ మిగిలి ఉంది అంటే గనక, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ ఇంకో రౌండ్. సో, P1 మళ్ళీ ఫస్ట్ ఇక్కడి నుంచి వస్తది P1. P1 ఇక్కడితో కంప్లీట్ అయ్యిందా? అవ్వలేదు. ఎందుకు? రిమైనింగ్ టైమ్ ఇంకా 1 అనేది మిగిలుంది. సో, ఇక్కడికొచ్చేసరికి ఎంత అవుతుంది? ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 4. అర్థమవుతుందా అమ్మా? ఓకే. నెక్స్ట్ మళ్ళీ P2 అర్థం కాకపోతే ఇప్పుడే అడిగేసేయండి. ఓకే. సో, P2 మళ్ళీ ఇంకో రౌండ్‌లో కంప్లీట్ అయ్యేసరికి 1 మిల్లీ సెకండే కదా! సో, 3లో నుంచి 1 కాబట్టి 2 మిగిలింది. ఇక్కడికొచ్చేసరికి 5. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఏం ఎంటర్ అవుతుంది? P3. P3లో ఇంకా ఎంత మిగిలిందమ్మా? 2లో నుంచి ఇప్పుడు 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది కాబట్టి ఇంకా 1 మిల్లీ సెకండ్ మాత్రమే మిగిలుంది. 6. ఓకే. సో, ఇక్కడితో మళ్ళీ ఉన్న ప్రాసెస్‌లన్నిట్లికి రౌండ్ అనేది జరిగింది. అయినా సరే కంప్లీట్ అయినియా అంటే మనకింకా రిమైనింగ్ ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 1 మిగిలింది. సో, ఇప్పుడు మళ్ళీ ఏది ఫస్ట్ ఎంటర్ అవుతుంది? P1. సో, ఇక్కడ ఎంత టైం మిగిలింది? 0. సో, ఇంక మనకి నెక్స్ట్ టైమ్ రౌండ్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో అప్పుడు P1తో మనకి సంబంధం ఉండదు. ఓకే. 6 తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏముంది? 7. నెక్స్ట్ P2 ఎంటర్ అవుతుంది. P2 ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏమైంది? 8. సో, ఇక్కడ ఇంకా ఎంత మిగిలింది? 1 రిమైనింగ్. రిమైనింగ్ టైమ్ 1 ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంటర్ అయిపోతుంది కాబట్టి 0. సో, P3 ఎప్పుడైతే ఇక్కడ P3 ఎంటర్ అయిందో 1 మిల్లీ సెకండ్స్‌తో ఇది ఎప్పటికి కంప్లీట్ అయింది అంటే 9 మిల్లీ సెకండ్స్‌కి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందా? మళ్ళీ రౌండ్ అనేది రొటేట్ అవుతుంది కదా! సో, ఇప్పుడు మళ్ళీ P1 ఎంటర్ అవుతదా అంటే ఎంటర్ అవ్వదు. ఎందుకంటే దాని యొక్క టైమ్ కంప్లీట్ అయిపోయింది. అంటే అది ఎంత అయితే ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి అనుకుందో ఆ రౌండ్‌లో కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఇంకా P1 అనేది ఎంటర్ అవ్వక్కర్లేదు. ఓకే. నెక్స్ట్ ఏముంది? P2. ఇప్పుడు P2 ఏమవుతుంది? 0. ఎందుకు? ఇంకోసారి ఛాన్స్ వచ్చింది. సో, P2. సో, ఇక్కడ 9 తర్వాత మళ్ళీ 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ అయ్యింది కాబట్టి 10. ఓకే. నెక్స్ట్ మళ్ళీ P3కి ఛాన్స్ ఇస్తుంది. P3 ఆల్రెడీ కంప్లీట్ చేసేస్తుంది. సో, అక్కర్లేదు. ఓకే. ఒకవేళ మనం ఇక్కడ తీసుకున్నది 4 అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది? 3 అవుతుంది. ఇక్కడ 3. ఇక్కడ 2. ఓకే. ఇప్పుడిక్కడ 0 అయిందా? అవ్వలేదు. 1. ఇప్పుడు మళ్ళీ ఏం తీసుకోవాలమ్మా? ఇక్కడ P2 తర్వాత మళ్ళీ ఇంకో రొటేషన్ చూసుకుంటే P1 0 అయిపోయింది. P2 ఇంకా 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. P3 అయ్యేసరికి 0 అయిపోయింది. మళ్ళీ ఆ టైంలో అలాంటి సిట్యుయేషన్ వస్తే మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాము? మళ్ళీ ఏం ఎంటర్ అవుతది అంటే P2 ఎంటర్ అవుతుంది. సో, P2 ఇప్పుడు ఇక్కడ P2 ఎంటర్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ 11 అనేది రాసుకుంటాం. ఓకే. సో, ఫస్ట్ మనం తీసుకున్నది 3 చిన్నదే తీసుకున్నాం అందుకనే 3, 2, 1, 0 అయ్యేంత వరకు అది జరుగుతానే ఉంటుంది. ఇక్కడి వరకు ఓకేనా? దాన్నే ఇక్కడ రాసాం ఇలా డైరెక్ట్‌గా చూడండి. ఎందుకంటే టైమ్ స్లైస్ 1 కాబట్టి కానీ మీరు ఎగ్జామ్‌లో టైమ్ స్లైస్ 1 అయినా ఇక్కడ 0-10 అని ఇలా ఉంది చూసారా? అలా తీసుకోకుండా ఇక్కడ మనం ఎలా అయితే వాల్యూస్ తీసుకున్నామో 0, 1 సో 1 టైమ్ 2, 3 అదే ఇప్పుడు ఇక్కడ టైమ్ స్లైస్ ఈక్వల్ టు 10 అనుకోండి. అప్పుడు మళ్ళీ మారుతుంది. అది కూడా చెప్తాను మీకు సాల్వేషన్ ఎలాగా అనేది. సో ఇక్కడి వరకు ఓకేనా? ఇక్కడి వరకు ఓకేనా? ఇక్కడి వరకు ఓకే అయితే మళ్ళీ మనం వెయిటింగ్ టైము, టర్న్ అరౌండ్ టైమ్ దీన్ని కాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మరి మారిపోతది. వెయిటింగ్ టైమ్ అనుకోండి. ఇక్కడ చూడండి వెయిటింగ్ టైమ్ ఆఫ్ P1.
P1 యొక్క వెయిటింగ్ టైం ఇక్కడ 0 అని తీసుకుంటే మళ్ళీ ఇక్కడ P1 ఇంకోసారి వచ్చిందిగా. సో ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసింది 3. మళ్ళీ ఇంకోసారి P1 వచ్చింది 6. మరి అన్ని వెయిటింగ్ టైమ్స్ ఉండవు కదా. ఇక్కడ వరకు ఓకేనా? ఇది ప్రాబ్లము. ఓకే, దానికి ఇది గ్యాంట్ చార్ట్. ఇక్కడ 3 4 3 ఇక్కడ 4 3 4 3 ఇది గ్యాంట్ చార్ట్. ఇప్పుడు కింద రాయండి వెయిటింగ్ టైమ్ ఆఫ్, ఇందాక చూపించాను చూడండి ఒక్కదానికి ఖచ్చితంగా ఇలా. ఇదిగోండి ఇక్కడ రాశాను. P1 వెయిటింగ్ టైం ఈక్వల్ టు ఎంత అయింది, P2 వెయిటింగ్ టైం, P3 వెయిటింగ్ టైం, అప్పుడు యావరేజ్ వెయిటింగ్ టైం. ఓకే, లేకపోతే వెయిటింగ్ టైమ్ ఆఫ్ P1, వెయిటింగ్ టైమ్ ఆఫ్ P2 అలా రాయండి. ఓకే, సో ఇప్పుడు వెయిటింగ్ టైం దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి. వెయిటింగ్ టైం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్రాసెస్, ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయో రాస్తాము. నెక్స్ట్ కంప్లీషన్ టైం, కంప్లీషన్ టైం ఏ టైంకి అది కంప్లీట్ చేసుకుంది. అండ్ బస్ టైం, ఇంకా బస్ టైం పైన ఉంటుంది కదా అక్కర్లేదు. టర్న్ అరౌండ్ టైం, టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం. P1, P2, P3 మూడు ప్రాసెస్లు కదా మనకి. ఇప్పుడు చూడండి అమ్మా, P1 కంప్లీట్ అవుతానికి మొత్తం అది ఎన్నిసార్లైనా రానివ్వండి, కంప్లీట్ అవుతానికి ఎంత టైం తీసుకుంది ఈ గ్యాంట్ చార్ట్ నుంచే వస్తుంది. P1 ఇక్కడ 1 మిల్లీ సెకండ్ లో కంప్లీట్ చేసుకుంది, కానీ మళ్ళీ వచ్చిందిగా 4 మిల్లీ సెకండ్స్, మళ్ళీ వచ్చింది 7, అంటే ఇంక మళ్ళీ ఎక్కడైనా ఉందా లేదు. సో P1 అనేది అది ఎన్నిసార్లు ఎంటర్ అయినా లాస్ట్ ఇంకా ఎంటర్ అయిన తర్వాత ఎంత టైం ఆ P1 యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయిపోతానికి ఎంత టైం తీసుకుంది అంటే ఇక్కడ 7. అంతేనా కదా? కంప్లీషన్ టైం అది ఎన్ని రౌండ్స్ అయినా వేయండి, ఓవరాల్ గా ఒక్క ప్రాసెస్ కంప్లీట్ అవుతానికి ఎంత టైం తీసుకున్నది అనేది ఇక్కడ చూస్తున్నాం. సో 7. నెక్స్ట్ P2 తీసుకోండి. P2 ఇక్కడ 2, మళ్ళీ వచ్చింది 5, మళ్ళీ వచ్చింది థర్డ్ టైం 8, మళ్ళీ వచ్చింది ఓకే 10. సో ఓవరాల్ గా P2 అనేది కంప్లీట్ చేసుకుంటాకి 10 మిల్లీ సెకండ్స్ టైం పట్టింది. ఓవరాల్ గా P2 అనేది కంప్లీట్ చేసుకుంటాకి 10 మిల్లీ సెకండ్స్ పట్టింది. నెక్స్ట్ P3 తీసుకున్నాం. సో P3 ఎంత టైం తీసుకుంది కంప్లీట్ అవుతానికి? 9 అనేది తీసుకుంది. 9 అనేది తీసుకుంది. ఓకే, ఇక్కడ దాకా రాస్తారా? ఇక్కడ దాకా రాస్తారా? ఇప్పుడు 7 మైనస్ P1, సరే ఓకే. ఇప్పుడు 7 ఓకే. సో ఇప్పుడు దీంట్లో యాక్చువల్గా టూ ప్రొసీజర్స్ ఉంటాయి మీకు. ఇలా టర్న్ అరౌండ్ టైమ్, వెయిటింగ్ టైం కాకుండా మామూలుగా క్యాలిక్యులేట్ చేసేటట్టు కూడా. ఇక్కడ నేను ఇది కొంచెం సింపుల్ మెథడే చూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక మెథడ్ మీరు నేర్చుకున్న తర్వాత సెకండ్ మెథడ్కి వెళ్దాము, దీంట్లోనే క్యాలిక్యులేట్ చేసేటట్టు. సెవెన్ ఓకే, ఒక్క నిమిషం. ఓకే,
సో టర్న్ అరౌండ్ టైం అనేసరికి కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం, అలాగే వెయిటింగ్ టైం అనేసరికి టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం వేస్తాం. సో కంప్లీషన్ టైం ఇక్కడ ఎంత 7 మైనస్ అరైవల్ టైం ఎంతో చూసుకోండి. అరైవల్ టైం మనకి క్వశ్చన్ లో ఇక్కడ జీరోస్ ఇచ్చేసాడు అన్ని, వాడు ఇవ్వకపోతే మనం జీరోస్ తీసుకుంటాం. 0 కాకుండా 1 2 3 లేకపోతే సమ్ ఏదన్నా 10 అంటే మైనస్ లో అయితే వాల్యూ రాదు. ఇక్కడ మనకి 7 ఉంది కదా, సో 7 దగ్గర ఇక్కడ అరైవల్ టైమ్ 7 మైనస్ 7 ఈక్వల్ టు 0 వచ్చే ఛాన్సెస్ అయినా ఉంటది, కానీ మైనస్ లో వాల్యూ వచ్చింది అంటే మనం చేసింది తప్పు. ఓకే. సో అరైవల్ టైం ప్రస్తుతానికి ఇక్కడ 0 ఇచ్చాడు. 0 కాకుండా 1 ఇచ్చాడు అనుకోండి. 1 ఇస్తే 7 మైనస్ 1 6 అయ్యేది. కానీ ఆల్రెడీ ఇక్కడ 7 మైనస్ 0 ఇచ్చింది 7 కాబట్టి 7. అలాగే ఇక్కడ 10 మళ్ళీ P2 ఒక అరైవల్ టైం ఎంత అంటే 0. సో 10 మైనస్ 0 మళ్ళీ ఎంత అవుతుంది వాల్యూ 10. ఓకే. ఇక్కడ P3 అరైవల్ టైం ఎంత 0. ఓకే. సో 9 మైనస్ 0 9. ఇది టర్న్ అరౌండ్ టైం. సో మామూలుగా ఇప్పటి వరకు మనం చేసిన దాంట్లో ప్రొసీజర్ దాంట్లో ఫస్ట్ వెయిటింగ్ టైం క్యాలిక్యులేట్ చేసి వెయిటింగ్ టైం తర్వాత టర్న్ అరౌండ్ టైం రాసేవాళ్ళం. ఇప్పుడు రౌండ్ రాబిన్ లో నేను మొత్తం 2 ప్రొసీజర్స్ అంటున్నాను కదా, 2 ప్రొసీజర్స్ తీసుకుంటే విడిగా ఫస్ట్ వెయిటింగ్ టైం క్యాలిక్యులేట్ చేసి టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాకపోతే అక్కడ ఏంటి అంటే ఈ P1 ఇక్కడ ఒక్కసారి, ఇక్కడ 2, ఇక్కడ 3 అంటే 3. సో స్టార్టింగ్ టైం మైనస్ అరైవల్ టైం ప్లస్ ఒకదానికొకటి అంటే 3 వస్తాయి. 0 మైనస్ 0 ప్లస్ మళ్ళీ సమ్ వాల్యూ ప్లస్ సంథింగ్ మైనస్ ఇంకో దాంట్లో మైనస్ చేసి 0. సో అది కొంచెం టఫ్ ఫీల్ అవుతారేమో అని నేను ఫస్ట్ ఈ ప్రొసీజర్ చెప్తున్నాను. మనకి ఏది చేసినా వాల్యూ అయితే ఒకటే వస్తుందమ్మా. 2 మెథడ్స్ లోను మీరు ఏది సాల్వ్ చేసినా ఆన్సర్ అయితే ఒకటే వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇది టర్న్ అరౌండ్ టైం. టర్న్ అరౌండ్ టైం అరైవల్ టైం 0 అయితే కనుక కంప్లీషన్ టైం ఏదైతే ఉందో అదే వస్తది. టర్న్ అరౌండ్ టైంలో కనుక అరైవల్ టైం 1 2 3 అని ఇచ్చిన, అరైవల్ టైం 1 అని ఇచ్చిన, సో 7 మైనస్ 1 6, 10 మైనస్ 1 9, 9 మైనస్ 1 లేదా 2 ఇచ్చాడు అనుకోండి అరైవల్ టైమ్. సో 9 మైనస్ 2 7 ఆ వాల్యూస్ తీసుకుంటారు. సో ఇప్పుడు వెయిటింగ్ టైం దగ్గర ఏమవుతుంది టర్న్ అరౌండ్ టైం. సో టర్న్ అరౌండ్ టైం ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో అదే తీసుకోండి. సో ఇక్కడ వాల్యూ ఏముంది ఇప్పుడు ఇక్కడ 7 మైనస్ బర్స్ట్ టైం మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మా 3. బర్స్ట్ టైమ్ 3 ఇచ్చాడు. సో 7 మైనస్ 3 ఎంత అయింది 4. ఓకే. ఇది ఈజీ క్యాలిక్యులేషన్ చెప్తున్నాను మీకు. దేనికైనా మార్క్స్ పడతాయా అంటే పడతాయి. ఓకే. సో 10 మైనస్ దీని యొక్క బర్స్ట్ టైం ఎంత చూడండి. P2 యొక్క బర్స్ట్ టైం ఇక్కడ 4. P2 బర్స్ట్ టైం 4. సో 10 మైనస్ 4 6. ఓకే. నెక్స్ట్ P3 యొక్క టర్న్ అరౌండ్ టైం ఎంత మనకి ఇప్పుడు 9 మైనస్ దీని యొక్క బర్స్ట్ టైం ఎంత క్వశ్చన్ లో ఇస్తాడు కదా, బర్స్ట్ టైం ఎంత 3. ఓకే. సో 4 6 6 వెయిటింగ్ టైం. ఇదిగోండి P1 వెయిటింగ్ టైం 4, P2 వెయిటింగ్ టైం 6, P3 వెయిటింగ్ టైం 6. సో యావరేజ్ వెయిటింగ్ టైం అంటే 4 + 6 + 6 డివైడెడ్ బై 3. సో 5.33. అలాగే యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అన్నాడు అనుకోండి 7 + 10 + 9 డివైడెడ్ బై 3. 7 + 10 + 9 డివైడెడ్ బై 3 టర్న్ అరౌండ్ టైం అయితే. చూడండి ఒకసారి ఏం చేసామో, రౌండ్ రాబిన్ అనే ప్రొసీజర్ కి ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ ఆల్గోరిథం కాబట్టి ప్రియంప్టివ్ లో ఏంటి టైం స్లైస్ దాన్ని బట్టి డివైడ్ అవుతుంది. సో టైం స్లైస్ కనుక ఇక్కడ మనం 1 తీసుకున్నాం కదా, సో 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎంతసేపు కంప్లీట్ అయిందో P1 3 ఉంది, కానీ 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ అయ్యి అది క్యూలో వెయిట్ చేస్తుంది. మళ్ళీ P2 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ అయ్యి మిగతా 3 మినిట్స్ ఇక్కడ క్యూలో వెయిట్ చేస్తుంది. మళ్ళీ P3 2 మినిట్స్ 1 మినిట్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ 2 మినిట్స్ అనేది క్యూలో వెయిట్ చేస్తుంది. అలా ఎంతవరకు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసేంత వరకు మనకి ఈ గ్యాంట్ చార్ట్ అనేది షెడ్యూల్ అవుతానే ఉంటుంది. ఓకే. సో లాస్ట్ లో ఇక్కడ P1 P3 కంప్లీట్ అయిపోయింది, ఇంకా మిగిలింది P2 ఒకటే కాబట్టి ఇక్కడ మనం P3 తర్వాత మళ్ళీ P1 P3 రావట్లేదు, అక్కడతో కంప్లీట్ అయిపోయింది. P2 ఒకటే కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఇది వేసేసాం.
ఓకే. సో, నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైము, వెయిటింగ్ టైము చేస్తున్నాము. సో, ప్రాసెస్ ఎన్నున్నాయి? P1, P2, P3 అనే 3 ప్రాసెస్‌లున్నాయి. కంప్లీషన్ టైమ్ అంటున్నాం. ఎందుకు ఫస్ట్ కంప్లీషన్ టైమ్ తీసుకుంటున్నాము? ఇన్ని సార్లు రిపీట్ అయినప్పుడు ఆ యొక్క ప్రాసెస్ ఏ టైమ్‌కి కంప్లీట్ అయిందో చూసుకోండి. సో, P2 ఎప్పుడు కంప్లీట్ అయింది? 10. ఓకే. P1 లాస్ట్ ఎక్కడ కంప్లీట్ అయిందో చూసుకోండి ఇక్కడ 7. P3 9 మిల్లీ సెకండ్స్‌కి కంప్లీట్ అయింది. సో, అవే రాసాం ఇక్కడ. గ్యాంట్ చార్ట్ వస్తేనే ఇది కరెక్ట్‌గా వస్తది. లేకపోతే రాదు. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేసాము? టోటల్ అరౌండ్ టర్న్ అరౌండ్ టైమ్ కాలిక్యులేట్ చేస్తాం. దేనికి? ఈ మెథడ్‌కైతే ఫస్ట్ టర్న్ అరౌండ్ టైమ్ కాలిక్యులేట్ చేస్తే వెయిటింగ్ టైమ్ వస్తది. ఇంకో మెథడ్ ఉంది. అది ఓన్లీ ఫస్ట్ వెయిటింగ్ టైమ్ కాలిక్యులేట్ చేయొచ్చు. సో, టర్న్ అరౌండ్ టైమ్ తీసుకుంటే కంప్లీషన్ టైమ్ మైనస్ అరైవల్ టైమ్ ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే క్వెషన్‌లో నుంచి తీసుకుంటాము. క్వెషన్‌లో వాడేం మెన్షన్ చేయకపోతే కనుక మీరు పైన అస్యూమ్ అరైవల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చేయండి. ఒకవేళ మేము 0 కాదు మేడం వాల్యూస్ తీసుకుంటాం అంటే వాల్యూస్ తీసుకోండి. వాల్యూస్ తీసుకున్నప్పుడు 7 మైనస్ 8 అలా తీసుకోవద్దు. ఒకవేళ వాడిచ్చిన కేసెస్‌లో ఎక్కడైనా సరే అరైవల్ టైమ్ దగ్గర 7 మైనస్ 8 అనే సిట్యుయేషన్ వస్తే కన్సిడర్ ఇట్ యాస్ ఎ పాజిటివ్ నంబర్. ఓకే. సో, దాన్ని 8 మైనస్ 7 కింద తీసుకొని 1 అనే వాల్యూ ఎయ్యండి. అంతేగాని నెగెటివ్‌లో వాల్యూస్ వేయొద్దు. నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైమ్. సో, కంప్లీషన్ టైమ్ మైనస్ అరైవల్ టైమ్ అన్ని జీరోస్ కాబట్టి 7 - 0 7, 10 - 0 10, 9 - 0 9. ఓకే. సో, ఇప్పుడు వెయిటింగ్ టైమ్‌కి ఏం చెప్తున్నాము? టర్న్ అరౌండ్ టైమ్ మైనస్ బర్స్ట్ టైమ్. బర్స్ట్ టైమ్ అంటే అది ఎంత టైం తీసుకుంది ఎగ్జిక్యూట్ చేసుకుంటాకి. టర్న్ అరౌండ్ టైమ్ అంటే ఓవరాల్‌గా అది కంప్లీట్ చేసుకుంటాకి ఇంత టైం తీసుకుంది అని కదా! సో, వెయిటింగ్ టైమ్ ఓవరాల్‌గా P1 అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటాకి ఇంత టైం తీసుకుంది అనేది మనం చెప్తున్నాం. 4 మిల్లీ సెకండ్స్ తీసుకుంది అది వెయిట్ చేస్తానికి. ఇక్కడ చూస్తే 6 ఉంది కదా! మరి 6 అయితే ఇక్కడ మనకి 4 ఎలా వచ్చింది కాలిక్యులేట్ చేస్తే అనంటే, సెకండ్ మెథడ్‌లో కూడా మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఎందుకు అంటే దీని మైనస్ అరైవల్ టైమ్ ప్లస్ మళ్ళీ P1 దీన్ని మైనస్ ఆ వాల్యూ ఎలా ఎయ్యాలి అనేది ఉంటది. సో, 7 మైనస్ బర్స్ట్ టైమ్ ఎక్కడి నుంచి తీసుకున్నామమ్మా? క్వెషన్‌లో నుంచి. ఇదిగోండి ఇక్కడ 3, 4, 3 అని ఉంది కదా! దాన్నే ఇక్కడ 7, 10, 9కి 3, 4, 3 మైనస్ చేసాం. సో, 4, 6, 6. సో, ఇవి వెయిటింగ్ టైమ్. యావరేజ్ వెయిటింగ్ టైమ్ దగ్గరకొచ్చేసరికి 4 + 6 + 6 డివైడెడ్ బై 3. యావరేజ్ టర్న్ అరౌండ్ టైమ్ వచ్చేసరికి 7 + 10 + 9 డివైడెడ్ బై 3. ఓకేనా? ఓకేనా? ఇక్కడి వరకు. నెక్స్ట్ క్లాస్‌కి టైమ్ అవుతుంది. సో, మీరు ఇది ఇది ఎక్కువైపోతదేమో మీకు. 27, 3, 3 తీసుకున్నారే. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్‌కి. లేకపోతే ఇదే తీసుకోండి. ఈ క్వెషన్ రాసుకోండి. ఇది సాల్వ్ చేయండి. ఇక్కడ టైమ్ క్వాంటమ్ ఇవ్వలేదు. సో, మీరు టైమ్ క్వాంటమ్ తీసుకున్నా పర్లేదు. లేదా టైమ్ క్వాంటమ్ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకోండి. మీకు రాకపోతే వదిలేయండి. నేను నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వస్తే ట్రై చేయండి. ఇక్కడ P2 దగ్గర 5 కదమ్మా! 5 మిల్లీ సెకండ్స్ ఏసేయాలంటే అక్కర్లా. 3 మిల్లీ సెకండ్స్‌లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 2 మిల్లీ సెకండ్స్ ముందే వచ్చేస్తుంది కాబట్టి ఇదిగోండి 5 + 3 8. ఇక్కడ 2 ఉంది కదా! సో, 2 ఆ 2 P4 ఎంటర్ అయ్యేసరికి 13 + 2 అంతేగాని 13 + 5 కాదు. కన్‌ఫ్యూజ్ అవుతామంటే వదిలేసేయండి. లెప్ దానికి తగ్గట్టు తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్‌లో అదే ఇప్పుడు చేయమన్న ప్రాబ్లమ్ నేను చెప్తాను మీకు.